హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది సన్ రైజర్స్ ఆర్మీ. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ అండ్ టైటిల్లో చూసినట్టుగానే మన సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ వెనకాల ఉన్న కథ ఏంటనేది మనం మాట్లాడుకోబోతున్నాం. సో పెద్దగా నేను బోర్ కొట్టించిన వెంటనే షార్ట్ వీడియో అని ఉంటుంది, ఫాస్ట్గా నవ్వొట్టేద్దాం. సో ది 100 కాంపిటీషన్ అనేది ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్ట్ చేసిన లీగ్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ స్టార్ట్ చేసిన లీగ్. ఇది మోస్ట్లీ ఎందుకు స్టార్ట్ చేశారంటే వాళ్ళకి ఇంగ్లాండ్లో మోస్ట్లీ క్రికెట్ సీజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్రమ్ మే టు సెప్టెంబర్ మిడ్ వరకే ఉంటుంది క్రికెట్ సీజన్. తర్వాత అంతా కూడా వర్షం పడుతూనే ఉంటుంది. సో ఆ కండిషన్స్లో వాళ్ళకి టెస్ట్ సీజన్ ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మేలో చూసుకుంటే కౌంటీ స్టార్ట్ అవుతే అలాగా ఆగస్ట్ వరకు వెళ్తుంటాయి. సో ఈ బ్యాక్ ఎండ్ సీజన్లో ఎలాగైనా ఒక మంచి ఐపీఎల్తో పోటీగా ఇంకా వేరే వేరే దేశవాళీ లీగులతో పోటీగా మనం ఒక లీగ్ తయారు చేద్దాం అనుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రాసెస్లో వచ్చిందే 100. సో 100 అని చెప్పి ఇది ఒక ఫార్మాట్, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో 100 అనేది 100 బాల్స్ లీగ్. అండ్ ఒక బౌలర్ 10 బాల్స్ వరుసగా వేయచ్చు, లేకపోతే 5 బాల్స్ వేసి మనం గల్లీ క్రికెట్లో బేబీ ఓవర్ అనుకుంటాం కదా, అలాగే 5 బాల్స్ ఓవర్ కూడా ఉంటుంది, 10 బాల్స్ ఓవర్ కూడా ఉంటుంది. బ్యాట్స్మెన్ చేంజ్ అయ్యేది మాత్రం వన్స్ ఎవ్రీ 10 బాల్స్, ఎండ్స్ చేంజ్ అయ్యేది మాత్రం. సో ఇది లీగ్ కదా. సో ఇప్పుడు ఈ లీగ్లో మన సన్ రైజర్స్ ఎలా వచ్చారు అంటే, సో కౌంటీస్ ఉంటాయి ఇంగ్లాండ్లో. బేసిక్లీ చాలా కౌంటీస్ ఉంటాయి. యార్క్షైర్, సోమర్సెట్, హ్యాంప్షైర్, లెస్టర్షైర్, మాంచెస్టర్ ఎట్సెట్రా కౌంటీస్ ఉంటాయి. సో ఈ కౌంటీస్ అన్నిటికీ కూడా ఒక టెస్ట్ మ్యాచ్ టీం ఉంటుంది, ఒక ఓడిఐ టీం ఉంటుంది, ఒక T20 టీం ఉంటుంది. T20 టీం అన్నీ కలిసి T20 బ్లాస్ట్ ఆడతాయి, వైటాలిటీ బ్లాస్ట్ అని. ఓడిఐస్ అన్నిటికీ రాయల్ లండన్ కప్ అని ఓడిఐస్ ఆడతారు. కౌంటీస్ మనకు తెలిసిందే ఆడుతూ ఉంటారు. సో ఇంకొక ఫార్మాట్ ఇది, 4వ ఫార్మాట్ 100. సో ఈ 100 అనేది తెచ్చింది ఎందుకని, మనీ మేకింగ్ కోసం. అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇతరత్ర దేశవాళీ లీగ్స్ కన్నాతో పోల్చుకుంటే అంత సక్సెస్ఫుల్ కాదు. SA20 అంత సక్సెస్ఫుల్ కాకపోయినా కూడా, బట్ ద రీచ్ ఇన్ ఇంగ్లాండ్ ఈజ్ గుడ్. క్రౌడ్స్ రావటం, మంచి గేట్ రెవెన్యూస్ రావటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏంటంటే కౌంటీస్ కూడా అన్ని లాసెస్లో ఉన్నాయి. సో ఈ లాసెస్లన్నింటినీ ఎలా చేయాలి, ఏం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు సంబడి పిచ్ దిస్ ఐడియా దట్ లెట్ us ప్రైవేటైజ్, లెట్ us బ్రింగ్ ఇన్ ప్రైవేట్ ప్లేయర్స్. సో అలాగ ఓపెన్ చేశారు, అలాగే అన్ని టీమ్స్కి ఓపెన్ చేశారు. మనం సన్ రైజర్స్ హైదరాబాద్ నార్థన్ సూపర్ చార్జర్స్ అనే యార్క్షైర్ బేస్డ్ కౌంటీ టీమ్. హోమ్ గ్రౌండ్ ఏమో హెడింగ్లీ అంటే మనకు తెలిసిందే, బెన్ స్టోక్స్ ఆ నాక్ గుర్తొస్తుంది. సో ఆ స్టేడియమే మన హోమ్ స్టేడియం. మన హోమ్ గ్రౌండ్ హెడింగ్లీ లీడ్స్లో ఉంటుంది. అండ్ మన కౌంటీ పేరు యార్క్షైర్. సో యార్క్షైర్ నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చారు, లైక్ జానీ బెయిర్స్టో, జో రూట్ లాంటి హేమీ ప్లేయర్స్ ఉన్న కౌంటీ ఇది. సో ఈ కౌంటీకి సంబంధించిన మనకి నార్థన్ సూపర్ చార్జర్స్ టీమ్ 100% ఓనర్షిప్ ఉంది యార్క్షైర్కి. సో యార్క్షైర్లో ఉన్న 100% ఓనర్షిప్ని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది, పర్టికులర్లీ ఫర్ 100. T20 బ్లాస్ట్ టీం వాళ్ళే రన్ చేసుకుంటారు, కౌంటీస్ వాళ్ళే రన్ చేసుకుంటారు, ఓడిఐ కప్ కూడా వాళ్ళే రన్ చేసుకుంటారు. ఈ 100 ఒకటే ప్రైవేటైజ్ చేశారు. అండ్ దీన్ని మనం 100% తీసుకున్నాం. వేరే కౌంటీస్ కూడా ఇలాగే ప్రైవేటైజ్ చేసినప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు, కానీ నోబడీ బిడ్ మోర్ దెన్ 70% స్టేక్ ఎవరు తీసుకోలేదు. ఓన్లీ మన గోయంకా తాతగారు మాంచెస్టర్ ఒరిజినల్స్ని ఒకటే 70% తీసుకున్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా బిలో 49%. సో ఇది కదా. సో సన్ రైజర్స్ చూసుకుంటే ఇంకొక అడుగు అని చెప్పుకోవాలి ఇంగ్లాండ్లోకి. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్స్ ఉంటాయి. అన్లైక్ అదర్ ఫ్రాంచైజెస్ అండ్ అదర్ లీగ్స్, ఉమెన్కి కూడా సమన్యాయం, రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఈ రిప్రజెంటేషన్ ఉండటం వల్ల మనకి ఆటోమేటిక్గానే మన ఫస్ట్ ఉమెన్స్ టీం కూడా సన్ రైజర్స్ లీడ్స్ అయింది. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్, బికాజ్ మన లాస్ట్ టైం WPL టీమ్కి బిడ్ చేసినా కూడా అన్ఫార్చునేట్లీ వీ వర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్. బట్ దిస్ టైమ్ వీ హ్యావ్ అ ఛాన్స్ టు స్టార్ట్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ అవుతుంది దీంతో. సో ఇట్స్ స్పెషల్. సో ఈ విధంగా 12వ తారీఖున జనవరి 12న కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు అనౌన్స్ చేశారు. పేరు అనౌన్స్ చేయడంతో పాటు ఉమెన్స్ క్రికెట్ టీం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కోచ్ ఐడెన్ బైరల్, ఎవరైతే మన SEC కోచ్ ఉన్నారో, సౌత్ ఆఫ్రికా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కోచ్, అతనే మళ్ళీ. సో చాలా బాగుంటుంది, బికాజ్ హీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ కోచింగ్ హియర్. హ్యాంప్షైర్ కౌంటీకి కోచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది బైరల్కి. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ హౌ హీ జెల్స్ విత్ ఉమెన్ అండ్ హౌ హీ. అండ్ ఇంకొకటి, మన నార్థన్ సూపర్ చార్జర్స్ ఏదైతే టీం ఉందో మనం రిప్రెస్ చేసామో, దే ఆర్ ద డిఫెండింగ్ ఛాంపియన్స్ ఉమెన్ లీగ్లో. సో దట్ ఈస్ అ గుడ్ స్టార్ట్. అండ్ ఐడెన్ బైరల్ తెలుసు మనకు, ఛాంపియన్ సైడ్స్ తయారు చేస్తాడు, ఛాంపియన్ సైడ్స్ని టైటిల్ డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాడు. సో దట్ ఈస్ అబౌట్ ఐడెన్ బైరల్. అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ రిటెన్షన్స్. సో కేట్ క్రాస్ని రిటెన్షన్ చేసుకున్నాం.
కేట్ క్రాస్తో పాటు మనం ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ని సైన్ చేసుకున్నాం, ఫీబీ లిచ్ఫీల్డ్ అండ్ ఆల్సో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ యానబెల్ సదర్లాండ్. సో ఇద్దరు కూడా గన్ ప్లేయర్స్. సో దట్ ఈస్ లుక్స్ లైక్ సాలిడ్ కోర్. ఫ్యూచర్లో మనకి ఆప్షన్ మార్చ్లో ఉండబోతుంది. ఫస్ట్ ఎవర్ టైం 100లో ఆప్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు ఆప్షన్ అవ్వబోతుంది. సో మినిమం స్క్వాడ్ లిమిట్ ఏమో 16, మ్యాక్సిమం స్క్వాడ్ లిమిట్ ఏమో 18. ఇది బోత్ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సేమ్ ఉంది. ఇంతకుముందు వేరేగా ఉండేది, ఇప్పుడు సేమ్ ఉంది. అండ్ దెన్ ఆప్షన్ పర్సెస్ కూడా పెంచారు. మన పర్స్ ఆల్మోస్ట్ 45% ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ పర్స్. అండ్ ఉమెన్స్ పర్స్ అయితే 100% ఇంక్రీజ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఏ విధంగా ఆప్షన్ అవుతుంది మనం చూద్దాం, అందరం కూడా చూద్దాం. దాని గురించి కూడా వీ విల్ డూ అప్కమింగ్ వీడియోస్ మార్చ్లో బిల్డప్ టు ది ఆప్షన్. అండ్ అది అబౌట్ ద ఉమెన్స్ అండ్ ఆప్షన్. అండ్ ఉమెన్స్ టీమ్కి వచ్చేసరికి కోచ్ యాజ్ యూజువల్ మన డానియల్ విటోరీ. హీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ కోచింగ్ బర్మింగమ్ ఫీనిక్స్ ఓవర్ ది ఇయర్స్. 100 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హీ వాజ్ కోచింగ్ బర్మింగమ్ ఫీనిక్స్. అండ్ నౌ హీస్ వన్స్ అగైన్ ఇన్ నార్దర్న్ సూపర్ చార్జర్స్గా పేరు మార్చబడిన మన సన్ రైజర్స్ లీడ్స్ని కోచ్గా తను ఎంపికయ్యాడు. అండ్ అంతేపాటు మన కెప్టెన్ ఎవరైతే ఇంతకుముందు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో హ్యారీ బ్రూక్ ఫర్ సూపర్ చార్జర్స్, అతనే మన కెప్టెన్ కూడా ఇక్కడ లీడ్స్లో ఎస్ఆర్ఎల్లో. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ హౌ హీల్ లీడ్ అనేది. బికాజ్ లాస్ట్ టైం మనకి హ్యారీ బ్రూక్ ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడు ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్. లైక్ ఆ 100 మర్చిపోలేం అండ్ ఆ తర్వాత డౌన్వర్డ్ స్పైరల్ కూడా మర్చిపోలేం. బట్ దిస్ ఈజ్ హిస్ హోమ్. సో ఐఎమ్ షూర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ బ్లాస్ట్. అండ్ దీంతో పాటు మనందరికీ ఇష్టమైన మిచెల్ మార్ష్ కూడా సైన్ చేసుకున్నారు ప్రీ సైనింగ్స్లో, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ వీ ఆల్సో గాట్ నాథన్ ఎల్లిస్, అనదర్ Australian guy, excellent gun bowler. Definitely he's going to be an asset for our team. And also along with Nathan Ellis, we also retained అని చెప్పుకోవాలి ఇంతకుముందు టీంలో ఉన్న ప్లేయర్నే బైడెన్ కార్స్ని మనం ఎస్ఆర్హెచ్ ప్లేయర్ కూడా తను రిటైన్ చేసుకున్నాం. అగైన్ హోమ్ బాయ్, సాలిడ్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఇది సెటప్ అంతా కూడా. సో ఆల్మోస్ట్ సన్ రైజ్ హైదరాబాద్ 100% స్టేక్ తీసుకోవడానికి 1160 crore అప్రాక్సిమేట్లీ ఖర్చు పెట్టి తీసుకున్నారు టీమ్ని, అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ వీ హ్యావ్. సో ఇట్ ఈస్ అ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బోత్ ఉమెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్కి కలిపి. అండ్ ఈ మనీ అంతా కూడా యార్క్షైర్ కౌంటీకి పోతుంది. అండ్ యార్క్షైర్ కౌంటీ వాళ్ళు చెప్పారు దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ హెల్ప్ ఫర్ దెమ్. మా డెట్స్ అన్నీ కూడా క్లియర్ చేయగలుగుతాం, మా అప్పులన్నీ కూడా తీర్చగలుగుతాం. ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ హోప్ఫుల్లీ లీగ్ కూడా బాగా సక్సెస్ అవుతుందని వాళ్ళు కూడా ఆశించారు. సో ఇట్స్ అ విన్ విన్. లైక్ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ ఉంటుంది, గ్లోబల్ రీచ్ వస్తుంది, మనకు ఇంకొక టీం వచ్చినట్టుంది, మన ఫ్రాంచైజ్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ హౌ దిస్ గోస్. సో ఇంకొక టీం వచ్చింది సపోర్ట్ చేయడానికి, ఇంకొక టీం వచ్చింది అనలైజ్ చేయడానికి, ఇంకొక టీం వచ్చింది ప్రేమించడానికి. సో లెట్ us see how this goes. హోప్ఫుల్లీ ఇది కూడా మనం ఎస్ఆర్హెచ్ ఎస్ఏసి లాగే ఇది కూడా ఎస్ఆర్ఎల్ ఏదైతే సన్ రైజర్స్ లీడ్స్ ఉందో ఇది కూడా మనకి మంచిగా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్గా అవ్వాలని కోరుకుందాం. దట్స్ ఇట్ ఈ వీడియోకి ఇంతే. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా ఫాస్ట్గా వస్తాయి. మన సన్ రైజర్స్కి అద్భుతంగా ఆడుతుంది మళ్ళీ SA20లో. సో దాని గురించి కూడా ఒక పాడ్కాస్ట్ లాంటిది ట్రై చేస్తున్నాం. నేను వెంకీ భయ్య కూడా వస్తున్నాం. అండ్ హోప్ఫుల్లీ ఇంకొక గెస్ట్ కూడా ట్రై చేస్తున్నాం. వస్తే కనుక ముగ్గురం కలిసి విల్ డూ దట్ వీడియో. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు us.